ఫ్రెండ్ యాప్లో టెక్స్టింగ్ అండ్ వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. ఇందులో నంబర్ యూజ్ లేకుండానే డైరెక్ట్గా ట్యాప్ చేసి టెక్స్ట్ చేసుకోవచ్చు. ఇందులో అబ్బాయిలు అమ్మాయిలకి వర్చువల్గా గిఫ్ట్స్ కూడా పంపించవచ్చు. ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం వల్ల లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళకి మూడ్ చేంజ్ అయ్యి పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది.
అమృత్ అంటే మీరేనా? అవును. ఇన్స్పెక్టర్ సారు మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి సార్? ఏమైంది? పదండి చెప్తాం. కొంచెం వాటర్ ఇస్తారా? వాటరు కూల్గా ఉండాలా సార్కి. సార్ ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారు. కూర్చోండి. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? సైట్ విజిట్కి వెళ్తున్నాను. సైట్ ఏం వర్క్ చేస్తుంటారు? ఇంటీరియర్ డిజైనర్. ఇంటీరియర్ డిజైన్. ఒక్కరే ఉంటారా? అవును, అంటే అమ్మ నాన్న ఊర్లో ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మీతో కేసు గురించి కొంచెం మాట్లాడాలి. ఏం కేస్? అసలు ఏమైంది? నిజంగానే తెలీదా? తెలియని ట్యాగ్ చేస్తున్నారా? మీకు అజయ్ వర్మ తెలుసా? అజయ? ఇతనే తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? అసలు అజయ్ గురించి ఎందుకు అడుగుతున్నారు? ఏమైంది తనకి? అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. తెలుసా లేదా? ఎలా పరిచయం? వన్ ఇయర్ ఎగో తన మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను. అదే తనని ఫస్ట్ టైం చూడడం. పోలీస్ కంప్లైంటా? ఎందుకు? You to be careful with your loose items like sari, dupatta. Please stand away from the doors. Kind attention. Hyderabad Metro offers an exclusive pass for students wherein you pay for 20 trips and enjoy 30 trips. Terms and conditions apply. For more details, please log into our website www.ltmetro.com. తరువాతి స్టేషన్ జీబీఎస్ పరేడ్ గ్రౌండ్స్. ఆర్టీసీ బస్సు సేవల కొరకు ఇక్కడ దిగండి. గ్రీన్ లైన్ కొరకు ఇక్కడ మారండి. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. దయచేసి మీ వస్తువులను జాగ్రత్త పరచుకోండి. జీబీఎస్ పరేడ్ గ్రౌండ్స్. Please stand away from the doors. వీడెవడు నన్ను ఫాలో చేస్తున్నాడేంటి? అసలు ఎవడా నువ్వు? ఒక్క నిమిషం. నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. నిన్ను మెట్రోలో చూసాను. అవును, అంటే కరెక్టే. అప్పటి నుంచి ఫాలో చేస్తున్నావా? యా కరెక్టే, బట్ ఒకసారి నేను చెప్పేది వినండి. స్టాక్ చేస్తున్నావా?
చిచి నో నేను స్టాక్ చేయ ఎవరన్నా చేతిలో ఏం చేస్తా- రాయిది ఏ, దొరికింది. ఏ, చచ్చారా నా వద్దు, చేతిలో? వద్దు, వద్దు, ఒక్క అయితే నిమిషం ఆగు, వద్దు, నన్ను వద్దు. కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నావు కదరా ఏ, లేదు, 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 ఒక్క నిమిషం ఆగు. పోలీస్ ఆ, పోలీస్ ఒక్క నిమిషం, నువ్వు మీను. వన్ మినిట్ నేను చెప్పేది వింటావా? ఒక్క నిమిషం నేను చెప్పేది విను. ఒక్క నిమిషం. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్న మాట కరెక్టే, కానీ ఇందాక మిమ్మల్ని చూసా, ఏదో కొంచెం టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఎందుకులే రిస్క్ ఈ రోడ్లో అని చెప్పి వచ్చా అంతే. అయినా ఏంటండి, నేనైనా స్టాకర్ లాగా అనిపిస్తున్నానా? రాయి తీశారు. ట్రిప్ నుంచి వచ్చా, అందుకే ఇలా ఉన్నా అంతే. ఓ అయినా మిమ్మల్ని ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదు. మాది యాక్చువల్లీ ఏరియా కాదు. ఎనీవేస్ థ్యాంక్ యూ. మా ఇల్లు ఇక్కడే, నేను వెళ్ళిపోతాను. ఐ కెన్ మేనేజ్. ఓకే డన్, బాయ్. ఏం పిల్లరా బాబు, బాబోయ్. సో అజయ్ మీకు స్ట్రేంజరేనా? మళ్ళీ ఎప్పుడు కలవలేదా? ఆ తర్వాత రోజే తను మా ఆఫీస్కి వచ్చాడు. ఓకే సార్, ఓకే. ఏమైందే? మనకే ఇలాంటి క్లయింట్స్ దొరుకుతారా? మనమే వెళ్ళి ఇలాంటి క్లయింట్స్ని వెతుక్కుంటామా? పింట్రెస్ట్లో పిక్స్ అని రిఫరెన్స్ చూపించి ఇలా కావాలంటాడు. వీడి ఇల్లేమో టీ స్టాల్ అంతా, కోరుకునేదేమో తాజ్ మహల్ అంతా. ఎవడే? మణికొండలో 2 BHK ఫ్లాట్ వాడా? వాడేనే 1 అవర్లో 10 చేంజెస్ చెప్తాడు. నసా. పోనీలే, ఐఎమ్ సేఫ్. అంత లేదు, మేనేజర్ ఇంకో కొత్త ప్రాజెక్ట్ పెట్టాడు. అవునా? మ్మ్. వీడని చెప్తాడు. వీడేంటి ఇక్కడ? వీడిక్కడికి కూడా వచ్చేసాడా? ఎవరే? ఈరోజు అయిపోయాడు నా చేతిలో. ఎప్పుడు లేడేంటి ఆఫీస్లో బొక్కలా? హలో, ఏంటి ఇక్కడికి కూడా వచ్చేసావా? హాయ్ మీరా, స్టాక్ చేస్తున్నావా? అది కాదండి, ఒక్క నిమిషం. నైట్ ఏదో సెక్యూరిటీ అది ఇది అని బానే కవర్ చేసావు. అయ్యో అది కాదు, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. ఇప్పుడేమంటావు? నా ఫేస్ చూస్తే ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నానా? నువ్వేం చెప్తే అది నమ్మేస్తా అనుకుంటున్నావా ఏంటి? హలో, ఒక్క నిమిషం ఆగుతారా? చూడ్డానికి బాగానే ఉన్నారు, ఓకే, కానీ ఇంత సెల్ఫ్ అబ్సెషన్ ఏంటండి మీకు? మీ వెనకాల తిరగడం తప్ప మాకేం పని లేదనుకుంటున్నారా? ఏంటి ఫాలో చేస్తుందే కాకుండా వాయిస్ రేస్ చేస్తున్నావు? అయ్యో మళ్ళీ ఫాలో. అసలు నువ్వే నన్ను ఫాలో చేస్తున్న అటెన్షన్ గ్రాప్ చేయడానికి రివర్స్ గేమ్ ఆడుతున్నావేమో, ఎవడో తెలుసు. ఏంటి నేను? అది నిన్ను. నన్నే. నీకంత సీన్ లేదులే. మరి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వెందుకుంటున్నావు? హలో, ఇది మా ఆఫీస్. నేను రోజు ఇక్కడికే వస్తా. ఇక నుంచి రోజు నేను ఎక్కడికే వస్తా. అది ఒప్పుకున్నావు కదా నా కోసమే వచ్చానని. అలా రా దారికి. ఏం చేస్తున్నావే? బాబోయ్. అయినా నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. వెయిట్, ఐల్ కాల్ ద పోలీస్. ఉసే, నిన్న నన్ను ఒకటి ఫాలో అయ్యడం చెప్పాను కదా, అది వీడే. వస్తే మనకు కేఫ్ రెనోవేషన్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పా కదా, అది తనదే. తనా? నువ్వు ఆగవే. సారీ అజయ్ గారు, తినే అమృత, తినే మీ ఇంటీరియర్ డిజైనర్. వద్దండి, తిని మాత్రం వద్దు. ఇంకెవరినన్నా చూడండి. మళ్ళీ పొరపాటు నాకు ఫోన్ చేసిన ఆఫీస్కి వచ్చిన ఏం కోసమే వచ్చాను అనుకుంటుంది. నాకెందుకీ టార్చర్? నేను మేనేజర్తో మాట్లాడుకుంటాలేండి, వదిలేండి. అసలుకి నీ జాబ్ ప్రాబ్లంలో ఉంది. ఇంక ఈ ప్రాజెక్ట్ పోయిందంటే ఇంక అంతే. సరే, నేను మాట్లాడతాను. అజయ్ గారు, ఐఎమ్ సారీ అండి. అయ్యో వద్దులేండి, మీరేం నాకు సారీ చెప్పొద్దు. మళ్ళీ మిమ్మల్ని ఫాలో అయ్యాను అనుకుంటాను. నేను మేనేజర్తో మాట్లాడుకుంటాలేండి. నన్ను మేనేజర్ అది ఇది వద్దండి. ఇక నుంచి మీ కెఫే నా కెఫే. వద్దండి, నేను మాట్లాడుకుంటా మేనేజర్. నేను చూసుకుంటాను కదా. వద్దండి, నేను చూసుకుంటా. అన్ని నేను చూసుకుంటాను. చెప్పండి, ప్రాబ్లం ఉండదు. ఎక్కడికి? ఇంకెక్కడికి? మన కెఫేకే. పదండి వెళ్దాం. సో దిస్ ఇస్ మై కెఫే. దీన్ని సిటీలో ఉన్న అన్ని రెగ్యులర్ ప్లేసెస్ లా కాకుండా కొంచెం యూనిక్గా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వచ్చే కస్టమర్స్కి ఇది కొంచెం పీస్ఫుల్ అండ్ కామ్ వైబ్ ఇస్తే చాలు. అంత కలర్ఫుల్ అండ్ ఫ్యాషనబుల్ లేకపోయినా కూల్ అండ్ ప్యాస్టల్ కలర్స్లో ఉంటే చాలు. ఓకే, సో యూ కెన్ లుక్ అరౌండ్.
అజయ్ కొంచెం హెల్ప్ చేస్తారా? సారీ. చెప్పు నాన్న. ఫోన్ తీయనంత బిజీగా ఏం చేస్తున్నావు? ఈ కెఫేకి ఇంటీరియర్స్ చూస్తున్నా నాన్న, వర్క్లో ఉండి చూసుకోలేదు. ఇంటీరియర్స్ మళ్ళీ అదో ఖర్చా? అయినా కాఫీ అమ్మటానికి ఇవన్నీ ఎందుకురా? నా పిఎఫ్ డబ్బులన్నీ ఆ కాఫీ షాప్కే పెట్టా. ఇప్పుడు ఇవి కూడా అంటే నా వల్ల కాదు. అయినా ఆ దిక్కుమాల బిజినెస్లు మనకి ఎందుకురా? జాబ్ చేసుకోమంటే వినవు. అయినా బిజినెస్లు చేయాలంటే ఆ మైండ్ ఉండాలి. నాన్న నేను నీకు మళ్ళీ చేస్తా. అంతా అయిపోయింది, ఏరియా ఒకటే చెక్ చేయలేదు. అజయ్ సారీ, ఇది కూడా చేంజ్ చేయాలా? ఇది మొత్తం. యా ఓకే. అజయ్ మీకు క్లయింట్ లాగానే తెలుసు అంతేనా? కాదు, కెఫే ఇంటీరియర్స్ కోసం మేము చాలాసార్లు కలవాల్సి వచ్చేది. నీకు ఇక్కడ అంతా సెట్ కదా ఇంటీరియర్ది ప్లానింగ్? మొత్తం సెట్టే, కాకపోతే ఇంటీరియర్లో కొన్ని ప్లాంట్స్ అవి సెట్ చేయాలి, లైవ్లీగా ఉంటుంది. ఓకే ఫైన్. అండ్ ఎంట్రన్స్లో స్నేక్ ప్లాంట్స్, పీస్ లిల్లీస్ ఇలాంటివన్నీ ప్లాన్ చేయాలి. స్నేక్ ప్లాంట్స్, పీస్ లిల్లీసా? సారీ, జీరో నాలెడ్జ్, నాకేం తెలీదు. సరే అయితే ఎలా మరి? ఇప్పుడు నువ్వు ఫ్రీయేనా? యా ఫ్రీయే. సరే పద, నర్సరీకి వెళ్ళి చూసొద్దాం. డన్, బెస్ట్. అసలు నువ్వేవో పేర్లు చెప్పు. హాయ్. హలో, వాట్స్ ది అప్డేట్? ఇదిగో ఇవి సెలెక్ట్ చేశాను. నైస్. ఏవి మార్క్ చేసినావా? నేను అనుకున్న కలర్స్కి కొంచెం మ్యాచ్ అవుతున్నాయి. అసలు ఇన్ని లైట్లు ఎందుకు చూస్తున్నాం మనం? ఒక్కొక్క లైట్ ఒక్కొక్క వైబ్ ఇస్తుంది. ఇప్పుడు ఇది చూడు, ఇది వార్మ్ లైట్, ఇది ఒక వైబ్ ఇస్తుంది. అండ్ అది చూడు, అక్కడున్న లైట్ కూల్, అది వేరే వైబ్ ఉంటుంది. సో ఈ వార్మ్ లైట్ అనేది మన కెఫేకి చాలా బాగుంటుంది. డ్రాప్ చేస్తావా? 1 minute, బండి తీసుకొస్తా. మేము చాలా తక్కువ టైంలోనే ఫ్రెండ్స్ అయిపోయాం. ప్రతి నిమిషం వేధిస్తూనే మురిసేటి పొడుపు కథ అందంగా సరే నేను లంచ్కి వెళ్తా. సరే. మరి కొంచెం లేదు, ఫుల్ వర్క్. మనసు కదా ఇదేదో తెలిపేవి లేదుగా. హే హాయ్ అజయ్. హాయ్.
యాక్చువల్లీ ఈ డిజైన్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవునా? అమృత ఉందా? అమృత తన డెస్క్ దగ్గర వర్క్ చేసుకుంటుంది. ఓ ఓకే ఓకే థ్యాంక్ యూ. ఐల్ గెట్ దెమ్ క్లారిఫైడ్. కావని తాకే కమ్మని పాటగా చిరుగాలి నిన్నే తాకిన హాయ్. హే హాయ్, నువ్వేంటి ఇక్కడ? అవకాశం నువ్వు లంచ్కి రావడం కుదరదన్నావు కదా, సో అందుకే లంచ్ ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఏంటి ఇక్కడ? మా బాస్ చూస్తాడు. చూస్తే చూడండి, నేను మీ క్లయింట్నే కదా. అయినా మీరు మా కోసం ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఇది మా రెస్పాన్సిబిలిటీ అని చెప్తా. సరే. సో లంచ్ పిజ్జా. అంటే అజయ్ మీకు ఫ్రెండేనా? నేను అలానే అనుకున్నాను. ఆల్రెడీ 9:30 అయింది. 11 నుంచి కస్టమర్ స్టార్ట్ అవుతారు. ఇంకా వర్క్ జరుగుతుంటే ఎలాగా? చూసుకోవాలి కదా నువ్వైనా. ఓకేనా? ఎలా ఉంది? నువ్వు వచ్చి నైస్. ఎలా ఉంది? దిస్ ఈజ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. చాలా బాగుంది. ఈ చైర్స్ అండ్ థీమ్ కూడా అన్ని నువ్వే సెలెక్ట్ చేసావా? ఏమైంది? కెఫే అంతా ఓకే కానీ కస్టమర్స్ వస్తారా రారా అని ఆలోచిస్తున్నా. ఏ వస్తారులే అజయ్, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. యా. హాయ్. హాయ్. హ్యాపీయా? ఫుల్గా. మరేమైంది డల్గా ఉన్నావు? అలా ఏం లేదే. చెప్పు ఏమైంది? ఏమో చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి అమృత. నా డ్రీమ్ కెఫే ఓపెన్ అవుతుందన్న హ్యాపీనెస్ కన్నా రేపటి నుంచి మన ఇద్దరం కలవం కదా,
ఆ బాధ ఎక్కువగా ఉంది. నాకు బాగా అలవాటు అయిపోయావు నువ్వు. లైఫ్ లాంగ్ నాతో ఉండిపోవచ్చుగా. కాఫీ వద్దు కానీ టీ పిస్తా అంటే ఓకే. సరిపోయింది. సో అజయ్ మీ బాయ్ ఫ్రెండ్. అంటే మీరు రెగ్యులర్గా కలుస్తుండేవాళ్ళ? లేదు, మరి 1 month వరకు బాగానే ఉన్నాం. కానీ ఒకరోజు సడన్గా అజయ్కి కాల్స్ కనెక్ట్ అవ్వడం లేదు. మెసేజెస్ కూడా రిప్లై ఇవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా టెన్షన్ పడ్డాను. తినేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో హలో అమృత చెప్పు. అర్జున్, అది అజయ్కి కాల్ కలవట్లేదు 2 days నుండి. అవునా అమృత, నేను ట్రై చేస్తున్నాను, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో. అవును, మీరిద్దరేమైనా గొడవ పడ్డారా? లేదు. నువ్వేం కంగారు పడకు, వచ్చేస్తాడులే. సరే. ఎక్కడికి వెళ్ళాడో అర్థమయ్యేది కాదు. ఏ అమ్ము, హాయ్. అప్పా, అదే బా అమ్ము, సారీ. అదేంటి ఇంత గట్టి కొట్టినా కానీ కోపం పోలేదా? చూడు ఎలా వాచిపోయిందో. ఐ హేట్ యు. ఐ హేట్ యువా? నాకేంటి ఐ లవ్ యూ లా వినిపిస్తుంది. అవునా? అయితే ఐ లవ్ యూ. నాకు తెలుసమ్మో. అసలు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఏమైపోయావు? డాడీతో చిన్న గొడవ ఎప్పుడు ఉండేదే. జాబ్ చేసుకో, మనకెందుకు ఆ కెఫే బిజినెస్ అని మళ్ళీ మూడంతా స్పాయిల్ చేశారు. సర్లే, చిరాకు వచ్చింది కదా అని చిన్న ట్రిప్ వేసి వచ్చా. ట్రిప్పా? నేను అంతేలే, బాగా చిరాకేసింది అనుకో, ఊరు వదిలేసి మనుషులకు దూరంగా పారిపోతా. మళ్ళీ సెట్ అయిపోయి వచ్చేస్తా.
నాకన్నా ఒక కాల్ చేయాల్సింది కదా. నీకేంటి ప్రాబ్లం నాకు కాల్ చేయడానికి? చెయ్యొచ్చు, కానీ దానికి ఫోన్ ఉండాలి కదా అమ్ము. హా? ఆయనతో గొడవైనప్పుడు కోపంలో ఫోన్ నేలకేసి కొట్టా. సారీ. నేను యాక్చువల్లీ జాంగు వ్యాలీ వెళ్ళిపోదాం అనుకున్నా అమ్ము, కానీ 2 డేస్కే నువ్వు గుర్తొచ్చేసావు, అందుకే వచ్చేసా. జాంగు ఏంటి? జాంగు వ్యాలీ అంటే ఇండియా చైనా బార్డర్లో చిన్న విలేజ్. చాలా బాగుంటుంది, నెట్వర్క్ ఉండదు, వెరీ బ్యూటిఫుల్ అసలు. అయితే అక్కడికే వెళ్ళి ఉండిపోవచ్చు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉండొచ్చు, కానీ నీతో కలిసి వెళ్దామని వెనక్కి వచ్చేసా. అరే ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇంకెప్పుడు అలా వదిలేసి వాళ్ళకు. అంత చెప్పిన తర్వాత కూడా చాలాసార్లు అలానే చెప్పకుండా వెళ్ళిపోయేవాడు. అజయ్ చాలా వియర్డ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. హలో, నేను బిజీగా ఉన్నాను అజయ్, తర్వాత మాట్లాడతా. అరే నేను బిజీగా ఉన్నానంటే అర్థం కదా నీకు? తర్వాత చేస్తాను. వచ్చే వరకు నేను కిందే వెయిట్ చేస్తా. సరే నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. ఓకేనా? సరే. అజయ్ షట్. అజయ్ అంత కోపంగా చూడడం అదే ఫస్ట్ టైం. అజయ్ అది బాగానే ఇగ్నోర్ చేస్తున్నావుగా. అజయ్ నీకు చెప్పాను కదా నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నానని. కొంచెం ఆ వర్క్ ప్రెషర్లో పడి. ఏంటి ఒక్క 5 minutes కూడా గ్యాప్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నావా నువ్వు? నీ వెనకాల తిరుగుతున్నావు కదా, ఇలాగే ఉంటుందిలే. బాగా అలసైపోతే. అది కాదు అజయ్, ఇప్పుడు నీకంటే మీ నాన్న ఉన్నారు చూసుకోవడానికి. నా ఫ్యామిలీని నేనే చూసుకోవాలి. ఇప్పుడు ఈ జాబ్కి ఏమైనా అయితే? అంటే ఏమంటున్నావు ఇప్పుడు? నీ జాబ్కి నేనే అడ్డొస్తున్నానా? హా, అది కాదు. ఓ, లేకపోతే నువ్వు బాగా కష్టపడి జాబ్ చేస్తున్నావు, నేను మా నాన్న సంపాదన మీద బతుకుతున్నా, అంతే కదా? నైస్. నేను అలా అనలేదు అజయ్. మూడు బాగాలేదని నీతో మాట్లాడడానికి వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. పో వెళ్ళి జాబ్ చేసుకో. అజయ్ पीछे मेरे जाने कहीं हर पिया ఇదేంటి అమృత, ఇది ఎప్పుడు జరిగింది? అజయ్ ఏమైంది నాకెందుకు? అజయ్ ఇట్స్ ఓవర్, లెట్స్ బ్రేకప్. దెబ్బ చెయ్యికి తగిలిందా తలకు తగిలిందా? ఏం మాట్లాడుతున్నావు? సరే సారీ. ఏమైంది, ఎప్పుడు జరిగింది, నాకెందుకు చెప్పలేదు అమృత? చెప్పాలంటే ముందు కాల్ లిఫ్ట్ చేయాలి కదా అజయ్. అయినా ఆ రోజు ఎన్ని కాల్స్ చేశాను, ఒక్క కాల్ అయినా ఆన్సర్ చేసావా? అజయ్ ఆగు. షిట్ పా. అమ్మో, అరే ఐమ్ రియలీ సారీ అమ్మో. నేను ఆ రోజు ఏదో కోపంలో వెళ్ళిపోయాను అంతే, నాకు నిజంగా తెలీదు. అయినా కోపం వచ్చినా ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయాలి కానీ ఇలా ఎన్ని రోజులని పారిపోతావు అజయ్? ఇంకెప్పుడు అలా జరగదులే అమ్మో, ఐఎమ్ రియలీ సారీ. నేను ఇంకెక్కడికి వెళ్ళను. లాస్ట్ టైం కూడా ఇలానే అన్నావు అజయ్. అయినా నాకు అవసరమైనప్పుడు నువ్వు ఉన్నావా? లేవు కదా. ఇప్పుడు కూడా నువ్వు నాకేం అక్కర్లేదు. అయినా మన ఇద్దరికి సెట్ అవుతుంది అజయ్. సారీ అని చెప్తున్నా కదా, ఇంకెప్పుడు ఇలా జరగదు అంటున్నా కదా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఊరికే సెట్ అవుతుంది అనుకుంటా. అండ్ నేనేం ప్రాబ్లమ్స్ నుంచి పారిపోను, అర్థమైందా? నా పీస్ కోసం నేను వెళ్తాను. ఇప్పుడు నా పీస్ నాకు కావాలని అడుగుతున్నాను. ఓ పీస్, సరే మంచిది తీసుకో. ఇందాక నుంచి చూస్తున్నా ఏంటి, నాకు ఇది అర్థం కాదు. సారీ ఏదో తెలియకైందని చెప్తే అర్థం కాదా నీకు?
బతిలాడుతుంటే ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. పీస్ కావాలంటే తీసుకో, ఎంత కావాలంటే అంత. గుమ్మ ముందే నుంచోబెట్టి మాట్లాడుతుంది మరీ ఘోరంగా, బొక్కలో పంచాయతీ. ఆ తర్వాత మళ్ళీ అజయ్ని ఎప్పుడు కలిశారు? ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు కలవలేదు. అయినా ఏమైంది సార్? ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? అజయ్కి ఏమైంది? వన్ మంత్ నుంచి అజయ్ మిస్సింగ్ అని వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగా? ఎక్కడికి వెళ్ళాడో ఎవ్వరికీ తెలీదు. తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తున్నాం. కాఫీ స్టాఫ్, ఫ్రెండ్స్, నైబర్స్ అందరినీ అడుగుతున్నాం. నిజంగా నాకేం తెలియదు సార్. లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా మూడు బాగాలేదు, ఎటైనా వెళ్దామా అన్నాడు. నాకు ఆఫీస్లో వర్క్ ప్రెషర్ ఎక్కువ అవడంతో మళ్ళీ వాడిని కలవలేదు. అజయ్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అసలు అజయ్ ఎలాంటి వాడు? మంచోడే సార్, కానీ కొంచెం ఈగో ఎక్కువ. ఎవరైనా చిన్న మాటన్నా తీసుకోలేడు. ఇందాకేదో మూడు బాగాలేదన్నావు, దాని గురించి ఏమైనా తెలుసా? దాని రీజన్ ఏమైనా తెలుసా నీకు? నాకు కూడా అంత పర్టికులర్గా ఏం తెలుసు సార్. ఇంకా తనకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? గుర్తెచ్చుకో. పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే వాళ్ళ నాన్నకు తెలియకుండా కెఫే స్టార్ట్ చేశాడు సార్. దాని గురించి ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. ఇంకా వాళ్ళ నాన్నకు తెలియకుండా ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేశాడు సార్. ఆ ప్రెషర్ కూడా ఉండేది, కానీ ఎవరికి చెప్పుకునే టైప్ కాదు సార్ వాడు. ఓకే అర్జున్, నీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా ఆర్ అజయ్ కాంటాక్ట్లోకి వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. ఓకే, షూర్. అలా అజయ్ ఫ్రెండ్స్ నుండి మీ ఇద్దరు క్లోజ్ అని తెలిసింది. చెప్పండి, లాస్ట్ టైం మీ ఇద్దరు ఎప్పుడు కలిశారు? బ్రేకప్ తర్వాత మళ్ళీ తనని కలవలేదు సార్. అసలు అజయ్ ఎలాంటి వాడు? తన బిహేవియర్ ఎలా ఉండేది? మీ ఇద్దరు క్లోజ్ కదా, చెప్పండి. అదే ఒకప్పుడు సార్, ఇప్పుడు తనతో టచ్లో లేను. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో తను మంచివాడే, కాకపోతే కొంచెం మూడీ. అండ్ తను అనుకున్నదే జరగాలనుకుంటాడు, అవ్వకపోతే డిసప్పాయింట్ అయిపోతాడు. ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే అస్సలు తీసుకోలేడు. అండ్ తన బాధను కూడా ఎవరితో షేర్ చేసుకోడు. తను ఎక్కడికి వెళ్ళుంటాడో మీకేమైనా ఐడియా ఉందా? యాజ్ యూ నో ఈచ్ అదర్ వెల్. తెలియదు సార్, కాకపోతే తన కోపం వచ్చినప్పుడు మాత్రం ఒక చోటు ఉండడు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది కూడా ఎవ్వరికీ చెప్పడు. మళ్ళీ కోపం పోతే తిరిగి వచ్చేస్తాడు. ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారు. యాక్చువల్లీ తను మిస్ అయిన రోజు తన ఫ్రెండ్ అర్జున్కి కాల్ చేసి ఏదో ట్రిప్కి కూడా వెళ్దామని అడిగాడంట. అప్పుడు మీరేం కలవలేదా? లేదు సార్, కలవలేదు. మీకు అజయ్ నుంచి ఎటువంటి కాల్స్, మెసేజెస్ ఏమి రాలేదా? చెప్పండి. లేదు సార్. మరి అజయ్ కాల్ డేటాలో తను హైదరాబాద్లో ఉన్న లాస్ట్ డే తన మొబైల్ నుండి లాస్ట్ కాల్స్ అన్నీ మీకే ఉన్నాయి. నిజం చెప్పండి. నో ఐడియా సార్, నేనైతే తను ఎప్పుడో బ్లాక్ చేసేసాను. మరి పర్సనల్గా? సార్ అదే మీరు డైరెక్ట్గా మీట్ అయ్యారా అని అడుగుతున్నాను. లేదు సార్, మళ్ళీ ఎప్పుడూ కలవలేదు. అమృత, ప్లీజ్ డోంట్ బ్లఫ్. మీరు హైడ్ చేసే చిన్న ఇన్ఫర్మేషన్ తన ఐడెంటిటీ కనపడకుండా చేస్తుంది. అంతేకాకుండా మీరు రిస్క్లో పడేలా లీడ్ చేస్తుంది. సో ప్లీజ్ బీ హానెస్ట్. నిజం చెప్పండి, మళ్ళీ ఎప్పుడు కలిశారు? లేదు సార్, కలవలేదని చెప్పాను కదా. ఆర్ యూ షూర్? ఎస్. మరి ఆ రోజు అజయ్ లాస్ట్ సిగ్నల్స్ ఈ ఏరియాలోనే ఉన్నట్టున్నాయి. ఆల్సో అరౌండ్ 10-10:30కి అజయ్ ఇక్కడే ఉన్నట్టు ఎవిడెన్స్ కూడా ఉంది. మేబీ తన ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చుంటాడేమో. ఫ్రెండ్సా? ఇక్కడెవరుంటారు? ఏ రోజు అన్నారు? అదే అజయ్ మిస్ అయిన రోజు, May 26th. టైం? అరౌండ్ 10-10:30. సార్, ఆ టైంకి నేను అసలు ఇంట్లోనే లేను సార్. నేను అప్పుడు సైట్ విజిట్కి వెళ్ళాను. ఆ రోజు పెద్ద వర్షం పడడం వల్ల నేను అక్కడే స్ట్రక్ అయిపోయాను. సో నేను ఇంటికి కూడా లేట్గా వచ్చాను. మరి ఆ టైంలో ఇక్కడ ఎవరుంటారు?
వాచ్మెన్ ఉంటాడు. మ్మ్. సార్ సార్ నమస్తే. సరిగ్గా చూడండి. ఇంతకుముందు ఇతను ఎక్కడైనా చూసారా? చూశాను సార్. ఎక్కడ? ఎప్పుడు? ఒకరోజు హలో ప్రియా, అమృత ఉందా నీ దగ్గర? ఒకసారి అమృతకు ఫోన్ ఇవ్వు. అమృత నా దగ్గర లేదా చెయ్యి. సైట్ విజిట్కి వెళ్ళి. అమృత, అమృత, అమృత గేట్ తీస్తావా తీవా? అమృత నాకు తెలుసు నువ్వు లోపలే ఉన్నావా, నీ గేట్ తీ. నువ్వు తీసేదాకా నేను ఎక్కడికి వెళ్ళను. ఎవడరా నువ్వు? రేయ్, ఎవరు కావడరా నీకు? అప్పటి నుంచి అరుస్తున్నా. అమృత గేట్ తీ. నీకేరా చెప్పేది? అమృత నువ్వు లోపలే ఉన్నావు నాకు తెలుసు, గేట్ తీ. రేయ్, నువ్వు వెళ్తావా లేకపోతే పోలీసులు పిలవాలా? రేయ్, నీకేరా చెప్పేది? పో, పోరా. అమృత, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పోరా, పో. ఊరికే గోల్ చేస్తున్నావు నువ్వు. వెళ్ళు. ఇంకోసారి ఏరియాలో కనిపించావంటే కాలు ఎరగొడతా. గట్టిగా అరిచేసరికి వెళ్ళిపోయాడు సార్. బాగా తాగేస్తున్నాడు సార్. నిజం చెప్పు. ఆ రోజు అతను అమృతాన్ని కలిశాడు కదా? కలవలేదు సార్. అప్పటికి ఇంకా మేడం గారు ఇంటికి రాలేదు సార్. అప్రాక్సిమేట్గా అతను ఏ టైంకి వచ్చి ఉంటాడు? టైము గుర్తులేదు సార్. ఉంటాను సార్, ఉంటాను సార్. వెళ్ళు. ఓకే అమృత, మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా ఆర్ అజయ్ కాంటాక్ట్లోకి వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. నా నంబర్ నోట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే. వన్ మోర్ థింగ్, ఈ కేసులో మిమ్మల్ని ఇంకా ఏమైనా క్వశ్చన్ చేయొచ్చు. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. ష్యూర్ సార్. ఓకే. సార్, నేను ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఢిల్లీ వెళ్ళారు అనుకున్నాను సార్.
ఏంటా సౌండ్? నన్ను ఎందుకు బ్లాక్ చేసావు అమృత? అజయ్, నువ్వా? అయినా నువ్వెక్కడికి ఎలా వచ్చావు? నేను నీతో కొంచెం మాట్లాడాలి. ముందు నువ్వు బయటికి పదా. రా బయటికి. ఆగమృత. అమృత ఒక్క 5 minutes రేపు నీతో మాట్లాడుకుందాం. మాట్లాడాలి ప్లీజ్. నన్ను అర్థం చేసుకో. అజయ్, నేను ఇంకొకసారి దీని ఎప్పుడు అలా గురించి చేయను. మనం ఐమ్ రియల్లీ already సారీ. మాట్లాడుకున్నాం and it's over. నాకు తెలుసు కానీ ఐ కాంట్ లివ్ వితౌట్ యూ ప్లీజ్. ఇంకెప్పుడు జరగదు. లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రెష్ కదా. నా మాట విను నువ్వు ఒక్కసారి. అసలే తాగేసున్నావు. ప్లీజ్ ఇంటికి వెళ్ళు. అది కాదు అమృత. ఐ రియల్లీ లవ్ యూ. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? అజయ్, 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 అజయ్ లేకు. అజయ్, అజయ్. అయ్యో, పోలీస్కి చేద్దాం. ప్రియాకి చేద్దాం. నో, తను ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదు. ఏం చెప్తాం? హలో, ఏం లేదు. చెప్పవే, వాయిస్ ఏంటి అలా ఉంది? అది నిద్రలో మాట్లాడుతున్నానే. నిజం చెప్పి ఈ టైంలో చేసావంటే ఏదో ఎమర్జెన్సీ. ఏం లేదు, బై మిస్టేక్ టచ్ అయిపోయింది అంతే. ఓకే, ఏమైనా ఉంటే కాల్ చేయి. బాయ్. అజయ్, 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 అజయ్. అయ్యో,
ఢిల్లీకి టికెట్ బుక్ చేసుకున్నాడా? ఇంకో హాఫ్ అన్ అవర్లో ట్రైన్ ఉంది.
అతను ఏ టైంకి వచ్చి ఉంటాడు? టైము గుర్తులేదు సార్. అమృత ప్లీజ్ డోంట్ బ్లఫ్. బ్రేకప్ తర్వాత మళ్ళీ తనని కలవలేదు సార్. టైం అరౌండ్ 10, 10:30. సార్ ఆ టైంకి నేను అసలు ఇంట్లోనే లేను సార్.